computer which does a specific work. So specific work or specific function చేస్తే అంటే అదే వర్క్ చేయాలి, ఇంకా వేరే వర్క్ చేయాలి, అలా చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎంబెడెడ్ సిస్టమ్. ఎంబెడెడ్ మీన్స్ మిక్సింగ్ అంటే కంబైనింగ్. సిస్టమ్ మీన్స్ విచ్ ఈస్ హ్యాజింగ్ ఏ ఫిక్స్డ్ అవుట్పుట్. సిస్టమ్ అంటే ఏంటంటే దానికి అవుట్పుట్ ఆబ్జెక్టివ్ ఒకటి ఉంటే దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్. సో కంబైనింగ్ ఆల్ ఇంటూ ఏ సిస్టమ్ టు గెట్ ఏ ప్రాపర్ అవుట్పుట్ ఈస్ కాల్డ్ ఎంబెడెడ్ సిస్టమ్. సో దీనికి ఇంగ్లీష్లో చెప్పాలంటే దాన్ని ఏ కంప్యూటింగ్ సిస్టమ్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఇస్ ఇట్ క్లియర్? అర్థం? సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక కంప్యూటర్ కొనుక్కున్నారు అనుకోండి మీరు, కంప్యూటర్ ఏమైనా చేసుకోవచ్చు, మనం ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు, మూవీస్ చూడవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇట్ హ్యాస్ మల్టిపుల్ టాస్క్. బట్ అలా కాకుండా ఒకే సింగిల్ టాస్క్ చేస్తుంది అనుకోండి. లైక్ ఇప్పుడు దిస్ ఈజ్ సీసీ కెమెరా, ఇట్ ఈస్ ఆల్సో ఏ కంప్యూటర్ విచ్ డస్ ఏ స్పెసిఫిక్ టాస్క్. వాట్ ఇస్ దట్ స్పెసిఫిక్ టాస్క్? మిమ్మల్ని రికార్డ్ చేసి ఆ డేటానంతా మెమరీ కార్డులో సేవ్ చేసి పెట్టి. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎంబెడెడ్ సిస్టమ్. దిస్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. అండ్ యూ హ్యావ్ కార్, ఒక కార్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఆ కార్లో కూర్చున్న వెంటనే ఆటోమేటిక్గా డోర్స్ అన్ని లాక్ అయిపోతాయి, అంటే మీరు కూర్చున్న వెంటనే. సో దట్ ఇండికేట్స్ ఇట్స్ ఎంబెడెడ్ సిస్టమ్ విచ్ ఈస్ డూయింగ్ ద టాస్క్ ఆఫ్ లాకింగ్ ద డోర్స్. సో అట్లా ఆ స్పెసిఫిక్ టాస్క్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఎంబెడెడ్. అండ్ ఇన్ సింపుల్ వర్డ్స్ మీకు ఆల్రెడీ మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక నార్మల్ కంప్యూటర్ అంటే ఒక వైట్ నోట్బుక్ లాగా. సో దాంట్లోకి ఏమైనా రాసుకోవచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు. సో ఒక ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ ఎ టెక్స్ట్ బుక్, ఆల్రెడీ ప్రింటెడ్ టెక్స్ట్ బుక్ అనమాట. సో ఒక ప్రింటెడ్ టెక్స్ట్ బుక్ అదే ఉంటుంది, దాన్నే రిపీటెడ్గా చేస్తుంది. అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేది టెక్స్ట్ బుక్లో ఏముండదు, అంటే ఆల్రెడీ టెక్స్ట్ బుక్ నువ్వేమైనా కొత్తగా రాయలేదు. సో ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటుంది, దాన్ని చదువుకొని అప్లై చేయాలి. సో దిస్ ఈజ్ ఇన్ సింపుల్ టర్మ్. సో నెక్స్ట్ వాట్ ఈస్ డెఫినేషన్ అయిపోయాక మీకు సెకండరీ డిఫరెన్స్ బిట్వీన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కి నార్మల్ కంప్యూటర్ కి డిఫరెన్స్ బిట్వీన్ చెప్పాను ఆల్రెడీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ ఏ నార్మల్ కంప్యూటర్, జనరల్ కంప్యూటర్? సో యాజ్ సింపుల్ ఇట్ ఈస్ స్పెసిఫిక్ గా ఉంటుంది, అంటే దీనికోసం ఉంటుంది. ఇది జనరల్ గా ఉంటుంది. సో ఇది కాస్ట్ లెస్ ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది, ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇంకేమనేది స్పేస్ సైజ్ తక్కువ ఉంటుంది, కంప్యూటర్ అంటే మనకు పెద్దదిగా ఉంటుంది, ఇదైతే సైజ్ తగ్గిపోతుంది. ఓకేనా? సో దాంట్లో మల్టీ టాస్కింగ్ చేయలేము. ఎంబెడెడ్ సిస్టంలో అదే వర్క్ అయితే తీసుకొచ్చుకున్నామో ఆ వర్కే పనిచేస్తుంది, ఒక పని పనికిరాదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎంబెడెడ్ సిస్టంలో హ్యూమన్ ఇంటర్ఫేస్ ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అంటే మనం దాన్ని వెళ్ళి రోజు గెలగం, ఒకసారి ఫిక్స్ చేసి వదిలేసాక లైఫ్ టైం అది జరుగుతూనే ఉంటుంది. వేరే ఈ కంప్యూటర్ ఎప్పుడు ఆపరేట్ చేయాలన్నా కూడా ఒక హ్యూమన్ ఇంటర్ఫేస్ కావాలి, దట్ ఇస్ కాల్డ్ యూజర్ ఇంటర్ఫేస్ కావాలి. దట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ టు కంప్యూటింగ్ సిస్టమ్. సో వన్స్ ఈ డిస్కషన్ వెళ్ళాక నెక్స్ట్ థర్డ్ డిస్కషన్ ఇస్ ఆల్ అబౌట్ వాట్ ఇస్ ద అసలు లోపల ఏమేమి ఉంటుంది సార్, ఎంబెడెడ్ సిస్టమ్స్ లోపల ఏముంటుంది అంటే. సో కోర్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాసెసర్. వాట్ ఈస్ సిపియు ఉంటుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఈస్ ద ఫస్ట్ కోర్ యూనిట్. అంటే కంప్యూటర్లో కానీ మైక్రో కంట్రోలర్స్లో కానీ మైక్రో ప్రాసెసర్లో కానీ ఎక్కడైనా సరే కూడా కోర్ లోపల ఎవరు మెయిన్ ఇంపార్టెంట్? సిపియు. సిపియు ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద సిపియు అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సిపియు అనేది బట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. వాట్ ఈస్ ద ప్రాసెసర్? సో ప్రాసెస్ మీన్స్ ఇట్ డూస్ సిరీస్ ఆఫ్ స్టెప్స్, అంటే ఒక పని కంటిన్యూస్ చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ కాల్డ్ ప్రాసెసర్. ప్రాసెస్ ఎవరైతే ఆ ప్రాసెస్ ఫాలో అవుతారో దట్ ఈస్ కాల్డ్ ప్రాసెసర్. అర్థందా? సో ఒక వర్క్ ని మేనేజ్ చేస్తాం అనుకోండి, వాట్ ఈస్ మై మీనింగ్ ఆఫ్ మేనేజ్? దాన్ని ఆర్గనైజర్ లో పెట్టడం. ఇప్పుడు మీరు నలుగురు ఉన్నారు, మిమ్మల్ని అందరినీ మేనేజ్ చేయడం అంటే ఏంటి? మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయడం. ఆ పని ఎవరు చేస్తాడు? మేనేజర్ చేస్తాడు. సో ఈఆర్ ఈస్ ఎక్స్ట్రా యాడెడ్, ద పర్సన్ హూ డస్ ద మేనేజ్ వర్క్ ఈస్ కాల్డ్ మేనేజర్. అట్లా మరి ఇక్కడ కూడా ప్రాసెసర్ అంటే ప్రాసెస్ ని ఫాలో అయ్యేవాడు ప్రాసెసర్. ఇస్ ఇట్ ఫైన్? సో హూ డస్ ఆల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్, కంట్రోల్ ఆపరేషన్స్, ఈ మూడు చేసే వాటిని we call it as a process, and the person who does the process is called as a processor. Is it clear? And why it is called microprocessor? Because of its speed. Micro అంటే 10 to the power of -6 seconds టైం ఇంతగాని పడుతుంటే దట్ ఈస్ కాల్డ్ మైక్రో సెకండ్స్ లో పడుతుంటే మైక్రో ప్రాసెసర్. స్పీడ్ గా చెప్పిన పని ఫాస్ట్ చేసే వాటిని మైక్రో ప్రాసెసర్. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్ లో స్టోరేజ్ ఉండదు, డేటా స్టోరేజ్ ఉండదు, అంటే మెమరీ ఉండదు. అంటే అదే మేనేజర్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఉండవు. మేనేజర్ మిమ్మల్ని మేనేజ్ చేయడానికి వాడు
వాడికి ఎక్స్ట్రా రిసోర్స్ అంటే ఎక్స్ట్రా డబ్బులు ఏముండదు. సో ఇక్కడ ప్రాసెసర్ ఏంటంటే ఎక్స్ట్రా మెమరీ ఏముండదు. సో ఈ ప్రాసెసర్ని మనం ఓవరాల్గా ఇంకొంచెం మెమరీతో కనెక్ట్ చేసి పెట్టామనుకోండి, మెమరీతో ఇంటర్లింక్ చేసి పెట్టేసామనుకోండి, ప్రాసెసర్ ప్లస్ మెమరీ ఈస్ కంబైన్డ్లీ ఈస్ కాల్డ్ యాజ్ మైక్రో కంట్రోలర్. అంటే ప్రాసెసింగ్ ఉండి ప్లస్ ఎక్స్ట్రాగా మెమరీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మైక్రో కంట్రోలర్. సో ఇప్పుడు ఆల్రెడీ బేసిక్గా ఇక్కడ CPU వచ్చేసింది, మైక్రో ప్రాసెసర్ వచ్చేసింది. దీనికి ఎక్స్ట్రాగా ఏం కనెక్ట్ చేసాము? మెమరీ అంటే మనం 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ర్యామ్, రోమ్. ఈ 2 టైప్స్. మళ్ళీ రోమ్లో టైప్స్ ఉంటాయి, EEPROM ఇవి చాలా ఉంటాయి. ఇవి మనం పక్కన పెట్టుకుంటాం. సో వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ హియర్. సో దిస్ ప్రాసెసర్ ప్లస్ దిస్ మెమరీ ఇస్ కాల్డ్ యాజ్ మైక్రో కంట్రోలర్. సో ఇప్పుడు దీనికి ఎక్స్ట్రాగా అంటే ప్రాసెసర్కి దీనికి ఎక్స్ట్రా ఇన్పుట్ యూనిట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఇన్పుట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాని తీసుకుందాం. డేటాని ఎలా తీసుకుంటుంది? లెన్స్ ఉంటాయి లేదా, కెమెరా లెన్స్ ఉంటాయి లేదా దాని దగ్గర, కెమెరా లెన్స్ ద్వారా మిమ్మల్ని అందరినీ ఇమేజ్ తీసుకుంటుంది అక్కడ. సో ఈ CPUకి ఎక్స్ట్రాగా ఇన్పుట్, ఓకేనా? ఆ లెన్స్ ద్వారా ఈ డేటా తీసుకొని ప్రాసెస్ చేసుకొని మళ్ళీ బయటకి ఎక్కడికి ఇస్తుంది? అది ఆ డేటా ఎవరికి ఇస్తుంది? అక్కడ ఉన్న ఏదో మానిటర్ ఇస్తుందా? CC కెమెరా చూడాలంటే ఇక్కడ టెలివిజన్ కావాలా, దానికి ఇస్తుందా? సో దట్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ డివైస్ హియర్. ఓకేనా? నౌ ఇన్ అడిషన్ టు దిస్, ఇక్కడి నుంచి అక్కడ డేటా పోవడానికి నెట్వర్క్ వైర్లు కావాలా, ఇవన్నీ ఫిజికల్ వైర్ కావాలి లేదా, పవర్ సప్లై కావాలి లేదా? సో ఇవన్నీ మనకు వి కాల్ దిస్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ ఆర్ అప్లికేషన్. అంటే ఒక్కొక్క అప్లికేషన్కి ఇప్పుడు ఇక్కడ ల్యాన్ అవసరమైంది. ఇప్పుడు మీకు ఆటోమేటిక్ కార్లో ల్యాండ్ వైర్ అవసరం లేదేమో. అంటే ఏ వస్తువులు అవసరమైతే దాన్ని అప్లికేషన్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే నీవు అప్లికేషన్ కావాల్సిన వైర్ని వీటన్ని కాంపోనెంట్స్ వి కాల్డ్ యాజ్ అప్లికేషన్ ఇంటర్ఫేసెస్. సో ఇట్లా కమ్యూనికేషన్ అప్లికేషన్ ఇంటర్ఫేసెస్ ఇవి ఉంటాయి. నౌ దిస్ కంబైన్డ్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఫస్ట్ పాయింట్ బేసిక్ గా ఎవరు రావాలి? మైక్రో ప్రాసెసర్కి మైక్రో కంట్రోలర్ ఎప్పుడైతే అది మెమరీ యాడ్ అయితే, మెమరీ యాడ్ అయ్యాక మన ఎంబెడెడ్ సిస్టమ్ ఎప్పుడైతే ఇన్పుట్ అవుట్పుట్ మనకు ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేయడానికి, అంటే మనం ఆ పని చేయడానికి ఎక్స్ట్రాగా ఏమేమి ఉండాలో అవన్నీ కంబైన్ చేస్తే నౌ దిస్ కంప్లీట్ హోల్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఇస్ ఇట్ క్లియర్? అదే కన్ఫ్యూజ్ అవ్వదు కదా మైక్రో ప్రాసెసర్కి మైక్రో కంట్రోలర్కి ఎంబెడెడ్ సిస్టమ్స్ కడతా. సో మీరు లాస్ట్ సెమిస్టర్లో మీరు చదివింది ఓన్లీ మైక్రో కంట్రోలర్ వాటి చదివారు. సో అది 8051 ఇంకొకటి ఏదో తీసుకొని చదువుతున్నారు. బట్ ఇప్పుడు అలా కాదు, అప్లికేషన్ స్పెసిఫిక్గా చేయాలంటే అప్పుడు ఒక సిస్టమ్ ఎలా డిజైన్ చేయాలి ఇప్పుడు చదువుతున్నారు. అందుకోసం మీకు నాట్ ఓన్లీ అబౌట్ మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్, యూ షుడ్ ఆల్సో హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఆర్ ద ఇన్పుట్స్ వీ హ్యావ్ టు టేక్, వాట్ ఆర్ ద అవుట్పుట్స్ వీ హ్యావ్ టు టేక్, అండ్ వాట్ ఆర్ ద కమ్యూనికేషన్స్ ఇంటర్ఫేసెస్ వీ హ్యావ్ టు టేక్. సో దట్ ఈస్ ఎక్స్ట్రా హియర్. మీరు రేపు ఎప్పుడైనా జాబ్స్లోకి వెళ్ళాక కూడా మీకు ఎంబెడెడ్ సిస్టమ్లో వర్క్ చేస్తారు. ఇప్పుడు డిజైన్ అంటే నాకు మా ఇంటికాడ వాచ్మెన్ బెటర్, ఆ వాచ్మెన్ లేకుండా ఒక ఎంబెడెడ్ సిస్టమ్ కావాలా. సో దట్ ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అందరూ స్కాన్ చేసుకోవాలి, డేటా అంతా కంప్యూటర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్లికేషన్. సో దాని తగ్గట్టు మీకు కావాల్సింది అరేంజ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంబెడెడ్ సిస్టమ్. అగైన్ ఓకే. సో దీన్ని బేసిక్గా మనకు ఎప్పుడైనా ఒక ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్ చేసినప్పుడు మీరు తీసుకోవాల్సిన మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే దీనికి హార్డ్వేర్ ఏమేమి కావాలి. హార్డ్వేర్ అంటే ఫిజికల్గా లెన్స్ కావాలా, ఏం కావాలా చూసుకోవాలి. నెక్స్ట్ దీన్ని సాఫ్ట్వేర్ అంటే ఏ అప్లికేషన్తో రన్ చేయాలి అంటే ఆ డేటా అంతా తీసుకొని ఇవ్వాలి లేదు. నెక్స్ట్ ఈ హార్డ్వేర్తో నువ్వు కమ్యూనికేట్ అవ్వాలంటే, అంటే మాలో మైక్రో కంట్రోలర్తో నువ్వు కమ్యూనికేట్ కావాలంటే నువ్వు కోడ్ రాయాలా, మూవ్ ఏ కామా బి అని రాయాలి కదా. ప్రోగ్రామ్ అంటే మూవ్ అనే విషయం ఆల్రెడీ దాంట్లో తెలిసిందా లేదా? ప్రోగ్రామ్ ముందు ఏదో దాన్ని డంప్ చేస్తుంటా కదా, ఆ డంప్ ఈస్ కాల్డ్ యాజ్ ఫర్మ్వేర్ హియర్. సో విచ్ యాక్ట్స్ యాజ్ ఏ శాండ్విచ్ బిట్వీన్ హార్డ్వేర్ టు సాఫ్ట్వేర్. ఈ హార్డ్వేర్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే, ఈ సాఫ్ట్వేర్ అప్లై చేయాలంటే ఈ మధ్యలో ఉన్నది ఎవరు అంటే కన్వర్టర్ లాగా. ఓకే. సో హియర్ దిస్ సో 3 కాంపోనెంట్స్ ఉంటాయి ఇప్పుడు కూడా ఎంబెడెడ్ సిస్టమ్లో. వాట్ ఇస్ ద హార్డ్వేర్, వాట్ ఇస్ సాఫ్ట్వేర్, వాట్ ఇస్ ద ఫర్మ్వేర్. ఓకే. సో ఈ 3 కలిసి మీకు ఒక ఎంబెడెడ్ సిస్టమ్స్ అయితే డిజైన్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ అప్లికేషన్ మీరు ఎందుకు ఎంబెడెడ్ సిస్టమ్స్ వాడుతున్నారు అనే దాని మీద ఎంబెడెడ్ సిస్టమ్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్ బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్. అంటే మేము స్టాండ్ బై అంటే ఊరికి అట్లా స్టాండ్ బిగిచ్చేసి వదిలేసామనుకో, దట్ ఈస్ కాల్డ్ స్టాండ్ బై ఎంబెడెడ్ సిస్టమ్. స్టాండ్ బై అంటే దాని దగ్గర నీకు పని లేదు, నీ ఇంటర్ఫేస్ అసలు ఉండదు.
దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ వేవ్ అప్లికేషన్. సో అలాగా రియల్ టైమ్ అప్లికేషన్ అంటే ఎప్పుడైనా ఒక కాఫీ మిషన్కి వెళ్ళారు, కాఫీ మిషన్ దగ్గరికి వెళ్ళారు, అది ఒక ఎంబెడెడ్ సిస్టమ్ లోపల ఉంది, మీరు జస్ట్ బటన్ క్లిక్ చేస్తే కాఫీ వస్తుంది. సో ఆ పని అయిపోయింది. సో రియల్ టైమ్ అప్లికేషన్ వెన్ యూఆర్ క్లికింగ్ ఇట్ ఈస్ వర్కింగ్ రియల్ టైమ్. అంటే నీ టైము మిషన్ టైం రెండు ఈక్వల్గా ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ రియల్ టైం. దట్ ఇస్ కాల్డ్ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్. అలాగా నెట్వర్క్ ఇంటర్నెట్తో కనెక్ట్ చేసి పెట్టిననుకో దట్ ఇస్ కాల్డ్ నెట్వర్క్ ఎంబెడెడ్ సిస్టమ్. అలా కాకుండా మూవ్ అవుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ బైక్ స్పీడ్ ఎంత పడుతుందో ట్రాఫిక్ పోలీసులు కనుక్కోవాలండి ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళ కార్కి బిగించుకుంటారు, మిషన్ లాగా బిగించుకుంటారు. మీరు మూవ్ అవుతుంటే అది కూడా మూవ్ అవుతూ ఉంటుంది. బట్ ఇట్ విల్ క్యాలిక్యులేట్ యువర్ స్పీడ్ with which you will drive a vehicle. So that is called moving, and in terms, technical terms, mobile embedded system. Mobile. So 4 types of embedded systems. అంటే అప్లికేషన్ బట్టి అది ఎలా వాడతాం అలా ఫిక్స్ చేసి అలా ఉంచేస్తే దట్ ఈస్ కాల్డ్ స్టాండ్ బై. మూవ్ అవుతుంటే దట్ ఈస్ కాల్డ్ మొబైల్ ఎంబెడెడ్ సిస్టమ్. నెట్వర్క్ కనెక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్ ఎంబెడెడ్ సిస్టమ్. అలాగా రియల్ టైమ్ అప్లికేషన్ వాడితే దట్ ఈస్ కాల్డ్ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్. దట్ ఈస్ టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, దిస్ ఈస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. లోపల ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అంటే లోపల వస్తువులు ఏమేమి ఉంటాయి అవి పార్ట్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్లో ఏమేమి వస్తాయి. ఇది క్లియర్. ఇది ఆల్రెడీ లాస్ట్ వీక్ అంతా చెప్పేశాను. ఆల్రెడీ చెప్పేసి మీకు ఇప్పుడు ఒక 15 minutes రివిజన్ చేశాను. అలా చేస్తాం. ఓకే, సో నౌ విల్ గో టు ది నెక్స్ట్ టాపిక్ కాల్డ్ యాస్ అట్ ప్రాసెసర్ లెవెల్లో ఒక ఇన్స్ట్రక్షన్ ని ఎలా రన్ చేస్తారు అంటే ఎలా చేయాలి అనే దాన్ని బట్టి దేర్ ఆర్ 2 scientists who designed it. Okay, how a processor has to work, how a processor has to respond అనే దాన్ని బట్టి 2 scientists ఉన్నారు. వాళ్ళు they have decided. So that is comes under architecture of microprocessor. అది మైక్రో కంట్రోలర్ కైనా వస్తుంది, ఎంబెడెడ్ సిస్టమ్ కైనా వస్తుంది. So this is basic thing. So how a processor does the works అనే దాన్ని. So the 2 authors are called as, first one is Harvard architecture, second one is von Neumann architecture. These are the 2 scientists who defined how a microprocessor has to run. Okay, so usually ikkada ఇప్పుడు move a comma b అని ఉంది move. So ikkada move is called as instruction, a comma b is called as data. అంటే ఇక్కడ ఏంటి మూవ్ అంటే డేటాను మూవ్ చేయండి. డేటా ఎక్కడ ఉంది? ఏలో ఫర్ ఎగ్జాంపుల్ 2, బీలో 2, ఏలో 3 ఉంది అనుకో. ఇక్కడ బీలో ఉన్న 2 కలిసి ఏలో 3కి మూవ్ అవ్వని చెప్పి. సో ఏ 2 కాంపోనెంట్స్ అంటే ఈ ఇన్స్ట్రక్షన్ మొత్తం ఇన్స్ట్రక్షన్ రన్ అవ్వాలనుకుంటే ఇట్లా అంటే మూవ్ అనే మీనింగ్ తెలిసి ఉండాలి, ఈ డేటాని ఇక్కడ మూవ్ చేసి ఉండాలి. అవునా కదా? ఇంకా ఆలోచన చదివేసి ఉండాలి. Whenever you execute an instruction, it requires 2 things: the instruction and data. Then ఇంకా కావాలంటే కోడ్ అని కూడా అనొచ్చు. కోడ్ అండ్ డేటా. సో ఇప్పుడు ఈ మూవ్ అనే డెఫినేషన్ కనుక్కోవాలంటే ఎవరు చేయాలి? యూజువల్గా హూ విల్ డూ ఇన్ ద ఎంబెడెడ్ సిస్టమ్ ఎవరు చేస్తారు మూవ్ అనే డెఫినేషన్ మీనింగ్? హూ డస్? ప్రాసెసర్ CPU చేస్తుంది. CPU విల్ డూ దిస్ కోడ్ వర్క్. కోడ్ ని మూవ్ అనే మీనింగ్ ని ఎవరు తీసుకొస్తారు? CPU. డేటా మూవింగ్ ఆప్షన్ ఎవరు చేస్తారు? CPU. సో రెండు పనులు ఎవరు చేయాలి? CPU చేయాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ CPU చేయాలంటే కోడ్ కోసం ఒక వైరు, డేటా కోసం ఒక వైరు. సో ఈ డేటాని ఎక్కడ పెట్టుకోవాలి? మెమరీలో పెట్టుకోవాలి కదా. ఎక్కడ ఉండాలి? ఇదొక మెమరీ, ఇదొక మెమరీ. కోడ్ సిపియూకి చేయాలి కదా సార్. ఎందుకు 2 వైర్లు ఎందుకు సార్? సింగిల్ ఇలా కూడా ఉండొచ్చు కదా సార్. CPU ఇలా ఉంది, ఈ సింగిల్ వైర్ పెట్టుకొని ఇక్కడ సింగిల్ మెమరీ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు కదా. ఎస్, వీ కెన్ డూ దట్. చేసుకోవచ్చు లేదా? చేయలేదా? ఇట్స్ అబౌట్ CPU. ఇప్పుడు మీకే ఇచ్చాను వర్క్స్ ఇచ్చారు. సో ఒకేసారి నేను 2 వర్క్లు చేసుకోవచ్చు. ఓకేనా? సో చదువుకుంటూ సాంగ్స్ వినాలనుకోండి మీరే. సో ఒకసారి చదువుకుంటూ కాసేపు చదువు అయిపోయాక మన సాంగ్స్ వింటూ ఉన్నాను, ఆ నోట్స్ రాసుకుంటూ ఉన్నాను అనుకోండి. సో ఇప్పుడు 2 ఒకదాని ఒక సపరేట్గా చేయడం, ఇది 2 కలిపి ఒకేసారి చేయడం.
ఇప్పుడు చెప్పండి వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్. సో ఇవి 2 ఆర్కిటెక్చర్స్ అనుకోండి. రెండు వర్క్ కంబైన్ చేయడం, అదే డిఫరెంట్గా చేయడం, సపరేట్గా చేయడం, ఇది కామన్ చేయడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్స్ రాస్తాను, కాసేపు నోట్స్ రాసారా, కాసేపు రెస్ట్ తీసుకొని కాసేపు పార్ట్ టైం వల్ల నోట్స్ వస్తుంది. ఇక్కడ అలా కాదు, పాటలు పాటలు వెళ్ళిపోతున్నాయి, నోట్స్ నోట్స్ వెళ్ళిపోతుంది. దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్. మీరు దేని ప్రిఫర్ చేస్తారు? వాట్ ఇస్ ద అడ్వాంటేజ్? అడ్వాంటేజ్ ఏం చెప్పండి. మీకు బాగా తెలుసు కదా, ఏం చేస్తుంటారు కదా, అంటే అడ్వాంటేజ్ లేదా దీంట్లో? వాట్ ఇస్ అడ్వాంటేజ్? ఏం చేయాలి? ఎక్కడ? అంటే ఒకదాని వల్ల ఇంకోదానికి ఇబ్బంది ఉండదు, ఇంటర్ఫేస్ ఇక్కడ ఆ ఇంటర్ఫేస్ ఉండదు. దానివల్ల నీకు ఫైనల్ వచ్చే ఏంటి అడ్వాంటేజ్? రీలోడ్ ఎక్కువ, ప్రాసెసర్ వర్క్లోడ్ ఎక్కువ. ప్రాసెసర్ హెవీ వర్క్లోడ్ ఉండదు. ఫైన్. క్వాలిటీ ఇక్కడ బాగా వస్తుంది. వాట్ ఇస్ ద డ్రాబ్యాక్? టైం. ఇంకా స్పీడ్ యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మీకు ఏంటంటే మీకు ఓపిక లేక రెండు కంబైన్ చేసి చేస్తారు, కానీ ఓన్లీ నోట్స్ రాసేసి మన సాంగ్స్ విందాం అనుకుంటే టక్క రాసేసి బాగా ప్రశాంత రాసేసి మన ప్రశాంత సాంగ్స్ ఉంటాయి. ఈ రెండింటితో కంపేర్ చేస్తే స్పీడ్ ఎక్కువ, ఇది ఎక్కువ ఉంటుంది, ఇది కాదు. ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే ఇక్కడ మెమరీ డిఫరెంట్గా కావాలి కాబట్టి కాస్ట్ ఎక్కువ. అంటే అంత సపరేట్ 2 మెమరీలు కొనుక్కోవాలా, 2 వైర్లు కొనుక్కోవాలా. సో దో యూ హ్యావ్ అడ్వాంటేజ్ ఆఫ్ స్పీడ్ అండ్ అవుట్పుట్ క్వాలిటీ బాగున్నా కూడా, బట్ డిస్అడ్వాంటేజ్ ఇట్ ఈస్ కాస్ట్లీ. అంత ఓపిక ఉండాలి మీకు, చాలా కాస్ట్లీ అంత మెయిన్. బట్ డిస్అడ్వాంటేజ్, వాట్ ఇస్ అడ్వాంటేజ్? రెండు జరుగుతుంటాయి, బట్ ఇట్ ఈస్ స్లో ప్రాసెస్. ఎందుకంటే ఒకసారి సాంగ్స్ మేనేజ్ చేస్తున్నారు, ఒక్కొక్క నోట్స్ మేనేజ్ చేస్తున్నారు, ఒక్కొక్క సాంగ్స్ చేస్తున్నారు, ఒక్కొక్క మేనేజ్. సో క్వాలిటీ ఉండదు, స్లో ప్రాసెస్, మొత్తానికి అవుట్పుట్ కూడా అంత ఎఫిషియెంట్గా ఉంటుంది. మేబీ ఛాన్స్ దట్ దేర్ మే బి డ్యామేజ్, తప్పులు జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ వాట్ ఇస్ ద అడ్వాంటేజ్ హియర్? కాస్ట్ తక్కువ, ఎందుకంటే ఒక సింగిల్ మెమరీ కదా రాసి. సో ద మెమరీ ఈజ్ షేర్డ్ బై బోత్ డేటా అండ్ కోడ్ హియర్. హియర్ ద మెమరీ హ్యాస్ బీన్ సపరేటెడ్. ఇక్కడ మెమరీ వీటిని ఏమంటామంటే, ఈ వైర్స్ ఏమంటామంటే వి కాల్ ఇట్ బస్సెస్. బస్ అంటే ఇక్కడ 2 మెమరీస్ 2 బస్సెస్ కావాలి, డేటా కోడ్. అంటే ప్రశాంతంగా ప్రాసెసర్ పనిచేస్తుంది. ఇక్కడ కంబైన్ ఉండాలి, సింగిల్ మెమరీ సింగిల్ బస్. సో దేర్ విత్ ఛాన్స్ ఆఫ్ ఓవర్లాపింగ్ జరిగే ఛాన్స్ ఉంది, తప్పులు జరిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఓన్లీ అడ్వాంటేజ్ హియర్ ఈస్ కాస్ట్లెస్. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఒక కంప్యూటర్ తయారు చేయాలనుకోండి, ఏ ఆర్కిటెక్చర్ తయారు చేస్తారు? ఇదే. ఓకేనా? సో ఇప్పుడు మనం వాడే కంప్యూటర్స్ అన్ని ఇంటెల్ కంపెనీ వాళ్ళంతా ఈ ఆర్కిటెక్చర్ వాడతారు. అదే ఆర్మ్ కంపెనీ అని ఉంది, ఆర్మ్ కంపెనీ, వాళ్ళు ఈ ఆర్కిటెక్చర్ వాడతారు. ఆర్మ్ ప్రాసెసర్స్ అంటే డిఫరెంట్ అప్రోచ్. అంటే ఇది రైట్ ఇది రాంగ్ అనేది కన్నా అప్లికేషన్ బట్టి ఇది తీసుకోవాలని ఆలోచించాలి. సో మాకు డబ్బులు ఎక్కువైనా పర్లేదు, బాగా క్వాలిటీ ఉండాలి అన్నప్పుడు ఆర్మ్ ప్రాసెసర్కి వెళ్ళొచ్చు. మాకు డబ్బులు చీప్లో పడిపోవాలి, మెమరీ తక్కువలో పడిపోవాలి, స్పీడ్ అటు ఇటు ఉన్నా కూడా ఏం కాదు, కొంచెం కంప్యూటర్ హ్యాంగ్ అయినా మాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే ఇది తీసుకోవచ్చు. సో మోస్ట్ స్టూడెంట్స్కి డబ్బులు తక్కువ ఉంటాయి కాబట్టి ఇదే తీసుకుంటారు, ఇంటెల్ ప్రాసెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అది వీ హ్యావ్ ఆర్మ్ ప్రాసెస్, రైట్? That's one is Harvard, second one is warning. Okay? Right. So if you see it in a tabular form, the difference between Harvard and von Neumann. So here the Harvard has separate memory for both instruction and data. So as I said already, so for CPU ki it a separate memory space rendu network for instruction and for data, that comes under Harvard. Where in the von Neumann architecture it will be shared by single memory space like this.
CPU and memory has single memory space. Okay, so what are the features that is available here is it will have separate data buses and separate memory in Harvard architecture. Okay, so it will have separate bus means the wire that connects the data transfer from memory to CPU. So it will have two separate buses and two separate memories in Harvard. Whereas in Von Neumann you will have a sharing of memory. The single memory is shared by both instruction and data, and also the single bus is used for collecting instruction and data. సో ఇక్కడ మనకు యూ షుడ్ వెయిట్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్ కానీ తీసుకుంటూ ఉన్నాం ఫస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ కానీ ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటూ వస్తే ఇది వెళ్ళి ఇది రిసీవ్ అయ్యేంత వరకు మనం యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైం. అంటే డేటా ఇన్స్ట్రక్షన్ ఒకేసారి తీసుకురాలేం కదా. యూ షుడ్ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ టు బి ఫెచ్డ్ ఫస్ట్, నెక్స్ట్ డేటా హ్యాస్ టు బి ఫెచ్డ్ నెక్స్ట్, then both has to be processed by CPU, and the data result of the data will be has to be again to be sent to the memory. So a waiting time ఎక్కువ ఉంటుంది ఇక్కడ. So when instruction is happening, data has to wait, and when data is happening, instruction has to wait. So it becomes a slow process here. Okay, so that's why that sharing of memory and data will make it as a slower process. But as only we are using one bus here and one memory space here, we can call it as it is less cost compared to here. And the cost of the memory తగ్గిపోయింది కదా, cost of the bus తగ్గిపోయింది కదా, and అట్లా కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు కదా. So that is why it became cheap here. Whereas here we have separate memory, separate buses, everything is separate, so it is very costly here. So it depends upon the programmer to which architecture he has to follow. అంటే ఒకసారి మిక్స్ అయినా నాకేం ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు ఇట్స్ అప్ టు హిమ్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్స్కి ఎప్పుడు కూడా కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. స్పీడ్, ఇప్పుడు మొబైల్సే తీసుకున్నాం అనుకోండి, అన్ని మొబైల్స్ ఒకే కాస్ట్ ఉండొచ్చు కదా, ఈ ప్రాబ్లం లాగా ఉంటుంది. బట్ వై వీఆర్ గెటింగ్ వన్ మొబైల్ ఫోన్ ఫర్ 2000, వన్ మొబైల్ ఫోన్ ఫర్ 2 lakhs. సో కాస్ట్ మ్యాటర్స్. వెన్ యూ ఆర్ సెల్లింగ్ ఏ ప్రొడక్ట్, కాస్ట్ మ్యాటర్స్. అంటే వాడికి ఫోన్ కావాలి, అది క్వాలిటీ ఉందా లేదా వాడికి అవసరం లేదు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. సో దో ఇట్ ఈస్ కాస్ట్లీ, సో డిపెండింగ్ అపాన్ ద మ్యానుఫ్యాక్చర్. చైనా వాళ్ళంతా ఇది ఫాలో అవుతారు, సో మేబీ అమెరికా లాంటి క్వాలిటీ కావాలనుకుంటారు, వాళ్ళు ఇది ఫాలో అవ్వచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ దే. ఓకే, నెక్స్ట్ 2 more architectures called as CISC and RISC. CISC, RISC. So ఇక్కడ here and like Von Neumann Harvard లాగా how the instructions and data has to be separated లాగా ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉండాలి అనే బేస్ చేసుకొని, అంటే వాట్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్, ద వే యూ కమ్యూనికేట్ విత్ ఏ ప్రాసెసర్. అంటే నువ్వు ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, ఒక లాంగ్వేజ్, ఒక కంప్యూటర్తో మీరు ఎలా మాట్లాడాలి అని ఇన్స్ట్రక్షన్ అంటారు. అంతేనా మైక్రో కంట్రోలర్ మీరు చేసి వాట్ ఇస్ ఇన్స్ట్రక్షన్. మీరు యాడ్ ప్రోగ్రామ్ రాయాలంటే 3 ఇన్స్ట్రక్షన్స్ వస్తారు. అంటే వాట్ ఇస్ ఇట్ ఇండికేట్, యూ వాంట్ దట్ మైక్రో కంట్రోలర్ టు డూ ద వర్క్. సో ఫర్ దట్ దానితో మాట్లాడడానికి మనం 3 ఇన్స్ట్రక్షన్స్ రూపంలో టైప్ చేసి పెడుతున్నాం. సో ద కంట్రోల్ ఈస్ డూయింగ్ దట్ వర్క్. అంతేనా. సో అది 2 రకాలుగా ఉంటారు, మన మనుషుల్లో కూడా ఉంటారు. ఇప్పుడు ఓవర్గా మాట్లాడి ఇట్లా ఓవర్గా మాట్లాడి కమ్యూనికేట్ చేయడం ఒక విధానం అయితే, తక్కువ మాట్లాడి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఒక విధానం. నేను ఇప్పుడు కంటెంట్ చెప్పాలనుకున్నాను, ఎంబెడెడ్ సిస్టమ్ డెఫినేషన్ చెప్పాలనుకోండి, సింపుల్ వర్డ్స్ తక్కువ చెప్పేసి మీరు అర్థం చేసుకుంటారా అని వదిలేయడం వన్ ఆఫ్ ద వే. సెకండ్ వే వచ్చి ఎక్కువ ఎలాబరేట్గా చెప్పేసి లాస్ట్ కంక్లూషన్ ఇవ్వడం అందర్ వే. సో బేస్డ్ ఆన్ దట్ ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ 2 types. సో ఫస్ట్ వన్ ఇట్ ఈస్ కాల్డ్ reduced for instruction. So here it is for complex instruction. Okay, we have 2 things called reduced instruction set, complex instruction set. Again, this is again different mentality. అంటే ఒక మనిషి ఒక మెంటాలిటీ లాగా ఉంటాడు. ఎక్కువ మాట్లాడడం వల్ల వాడి అడ్వాంటేజ్ ఏది బెస్ట్ అండి? ఫస్ట్ చెప్పండి. తక్కువ మాట్లాడేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పడం బెస్టా,
ఎక్కువ మాట్లాడి తక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. టైప్స్ ఆఫ్ 2 people అనుకోండి. కమా తక్కువ మాట్లాడడం బెస్ట్. చేద్దండి. ఓకే ఫైన్. సో ఐ టెల్ యూ వాట్ ఇస్ ద డ్రాబ్యాక్స్ హియర్. తక్కువ మాట్లాడడం బెస్ట్ అని చెప్తాను. సో నేను సింపుల్గా ఒక లైన్ చెప్పేసి నీకు అర్థం వచ్చినట్టు నువ్వు చేసుకోవాలి అనుకోండి. సో ప్రాబ్లం ఏంది, వీడు ఇప్పుడు 2 persons ఉన్నారు, ఏ అండ్ బి. వీడు మాట్లాడేవాడు, వీడు రిసీవ్ చేసుకునేవాడు. వీడు జస్ట్ సార్ రమ్మన్నాడు, ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాడు. ఎందుకు రమ్మన్నాడు చెప్పలేదు, ఏం రమ్మన్నాడు చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఇప్పుడు ఈ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. అంటే వాడు తక్కువ మాట్లాడడం వల్ల వీడు ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, అసలు ఎందుకు పిలిచాడో తెలియదు, ఇవన్నీ తెలియదు. వాడు సింపుల్గా సార్ రమ్మన్నాడు వెళ్ళు అన్నాడు. సో నౌ కాంప్లెక్సిటీ ఈజ్ నౌ హీ గాట్ రెడ్యూస్డ్. హూ ఈస్ కాంప్లెక్స్ నౌ? దిస్ పర్సన్ గాట్ కాంప్లెక్స్ నౌ. సో ఇన్స్ట్రక్షన్ మనం ఎంత సింపుల్గా ఇస్తే ప్రాసెస్ ఇక్కడ ఎవరు మనం పని ఎవరికి చెప్తున్నాం, యూజువల్ ఇక్కడ ప్రాసెస్ చెప్తున్నాం. ఇన్స్ట్రక్షన్ రెడ్యూస్గా ఇచ్చినాం, ప్రాసెస్ ఏమవుతుంది, ఇట్ ఈస్ కాంప్లెక్స్ వర్క్ ఫర్ ద ప్రాసెస్. అవును కదా? రియల్ టైంలో తక్కువ మాట్లాడాడుతో వాడికి ఏముండదు, వాడు హ్యాపీగానే ఉంటాడు. వాడితో రూమ్మేట్ ఉంటాడు, వాడు చచ్చిపోతుంటాడు. వాడు ఏం పలకడం వలకలేడు అనుకో, దాన్ని ఎలా తీసుకోవాలో తెలిసింది రాదు. సో మోర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు నీట్గా, వీడికి సింపుల్గా అర్థమవుతుంది. మేబీ అది ఓవర్ ఈడి ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది ఎక్కువ ఇవ్వడం వల్ల. బట్ ఇట్ లుక్స్ వెరీ సింపుల్ ఫర్ దిస్ పర్సన్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. అంటే ఇప్పుడు నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ చెప్పేశారు. ఎందుకు పిలిచి అంటే సార్ ఎందుకు పిలిచిట్టాడు ఎవరు కూడా 4 ఆప్షన్లు నేనే చెప్పేశారు. సో దట్ నౌ యు ఆర్ గాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. సో దిస్ ఆర్ 2 types. సార్ ఇది బెస్ట్ ఇది రాంగ్ అని ఏం లేదు, డిపెండ్ అపాన్ పీపుల్. వాళ్ళ ఇష్టం అది ఎలా ఏం చేసుకోవచ్చు. బట్ ద అడ్వాంటేజ్ ఇస్ రెడ్యూస్ ఇన్స్ట్రక్షన్లో హూ హ్యాస్ మోర్ వర్క్, ప్రాసెసర్. కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్లో హూ హ్యాస్ మోర్ వర్క్, చెప్పేవాడు మనకు. ఓకేనా? సో కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ ఏం చేశారంటే యూజువల్గా వేరీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. డిఫరెంట్ లెంత్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇంతకుముందు మనము మైక్రో కంట్రోలర్స్ 1 byte ఇన్స్ట్రక్షన్, 2 byte ఇన్స్ట్రక్షన్, 3 byte ఇన్స్ట్రక్షన్ చదివామా? అట్లా వేరియబుల్గా ఉంటాయి. అంటే కాంప్లెక్స్ వీడు ఎక్కువ చెప్తాడు, సో వాడికి అవసరాన్ని బట్టి ఒకసారి తక్కువ చెప్తాడు, ఒకసారి ఎక్కువ చెప్తాడు. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్. గొడవ పాయింట్ అంటే వాడికి నచ్చినట్టు ఒకసారి చిన్న విషయం అనుకో సింపుల్గా చెప్పేస్తాడు. నో ఆపరేషన్ NOP అని అప్లై చేస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ 1 byte ఇన్స్ట్రక్షన్. చదివారు కదా మైక్రో కంట్రోలర్స్. సో 2 byte ఇన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్ చెప్పండి. మూవ్ కానీ యాడ్ కానీ చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ 3 byte ఇన్స్ట్రక్షన్ జంప్, నో క్యారీ, జంప్ క్యారీ అవి అప్లై చేసుకుంటారు. సో డిఫరెంట్ టైప్స్ లెంత్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది క్లియర్. అండ్ ఇది కాకుండా ఎక్స్ట్రాగా డిఫరెంట్ అడ్రసింగ్ మోడ్స్ ఉంటాయి. వాట్ ఇస్ డిఫరెంట్ అడ్రసింగ్ మోడ్స్? వాట్ ఇస్ డిఫరెంట్ అడ్రసింగ్ మోడ్స్? డైరెక్ట్, ఇండైరెక్ట్, ఇంకా ఇంప్లైడ్, ఇండెక్స్. ఇట్లా డిఫరెంట్ అడ్రసింగ్ మోడ్స్ ఉంటాయి. మన చేత అంటే మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ప్రాసెస్ సింపుల్ అయిపోతుంది. ఓకేనా? అట్లా డిఫరెంట్. బట్ ఇక్కడ అలా కాదు. రెడ్యూస్లో ఫిక్స్డ్ లెంత్ ఇలా అని చెప్పాలి. అంటే వాడు ఏం మాట, అది సీరియస్ విషయం అయినా ఒక మాటతో చెప్తాడు, కామెడీ విషయం అయినా ఒక మాటతో చెప్తాడు. ఓకే? సో ఫిక్స్డ్ లెంత్. సో ఇక్కడ ఫిక్స్డ్ టైప్ ఆఫ్ అడ్రసింగ్ మోడ్స్ కొన్ని ఉంటాయి, 1 or 2 ఉంటాయి అంతే. అన్ని మనకున్న 6-7 టైప్స్ అడ్రసింగ్ మోడ్స్ ఉంటాయి ఇక్కడ. దిస్ ఇస్ సో లిమిటెడ్ అడ్రసింగ్ మోడ్స్. ఓకే? సో ఇక్కడ లెస్ వర్క్ బై ద ప్రాసెసర్ తక్కువ వర్క్ ఉంటుంది. ఇక్కడ మోర్ వర్క్ బై ద ప్రాసెసర్ ఎక్కువ పని చేయాలి. కానీ విషయం ఏంటంటే వీడికన్నా వీడే ఎక్కువ ఆలోచించాలి. మాట్లాడేటప్పుడు వీడే ఎక్కువ ఆలోచించాలి, ప్రాసెసర్ కూడా ఎక్కువ ఆలోచించాలి. రైటా రాని చూడండి.
నువ్వు ఇంత విషయాన్ని చెప్పాలనుకున్నావు, రేపు ఎగ్జామ్ లేదురా పోస్ట్పోన్ అయింది ఏదో అయింది అనుకున్నావు, బట్ నీకు ఫిక్స్ లేదు, ఒక మాటలోనే చెప్పాలి. అప్పుడు నువ్వు చాలా ఆలోచించాలి, లేదా ఒక మాటలోనే అంత కన్వే చేయాలంటే. ప్రోగ్రామర్కి చేతులు కట్టేసాండి ఇప్పుడు, అంటే నువ్వు చాలా పెద్ద ప్రోగ్రామ్ రాయాలి, బట్ నువ్వు ఆ ఫిక్స్డ్ లెంత్లోనే చెప్పాలి. నీ చేతులు కట్టేసి అంటే వేరియబుల్ లెంత్ ఫిక్స్డ్ లెంతే, అడ్రసింగ్ మోడ్స్ లేవు, ఏమి లేవు. సో నువ్వు ఎక్కువ టెన్షన్ పడాలి. ఈడ ఇది అవసరం లేదు, నువ్వు ఏ విషయాన్ని ఎలా అయినా కన్వే చేసేయచ్చు. సో నీ వర్క్ కూడా కొంచెం సింపులే, కాదంటే నేర్చుకోవడానికి ఎక్కువ నేర్చుకోవాలి. అర్థం పాయింట్, అర్థం అండర్స్టాండ్. యూజువల్గా ఇంటెల్ కంపెనీ వాళ్ళు సిస్క్ ఫాలో అవుతారు. ఇంటెల్ అనే కంపెనీ ప్రాసెస్ మటుకు ఇంటెల్ ఫాలో అవుతారు. సో ఆర్మ్ ప్రాసెసర్ మటుకు ఆర్మ్ అనే కంపెనీ, దిస్ ఆర్ ద లీడింగ్ కంపెనీస్ ఇన్ మార్కెట్. ఆర్మ్ ప్రాసెసర్, సిస్క్, ఇంటెల్ ప్రాసెసర్. వాళ్ళు ఫాలో అయ్యే ఆర్కిటెక్చర్స్ ఏంటంటే సిస్క్, సిస్క్ ఇస్ ఫర్ ఇంటెల్, రిస్క్ ఇస్ ఫర్ ఆర్మ్. ఇలా గుర్తుపెట్టుకున్న ఆర్ అనేది ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. రిస్క్ ఏఆర్ బట్టి కొట్టారు, ఓకేనా. సో ఇంకా అవి కాకుండా ఫైన్ చాలు.